మాదైతే డిసెంబర్‌లో యూఎస్ టు ఇండియా ట్రావెల్ ఉంది. కాకపోతే ఇప్పుడున్న ఈ సిట్యుయేషన్స్‌కి, సినారియోస్‌కి మేము ఇండియా వెళ్ళే ఆ ట్రావెల్ అంత సేఫ్ కాదని చెప్పేసి మేము క్యాన్సిలేషన్ చేసుకోవడం జరిగింది. నిన్నటి నుంచి చూస్తున్నాను, వింటున్నాను. హెచ్1, హెచ్4 ఎవరైతే వీసా ఇంటర్వ్యూస్‌కి స్లాట్ బుక్ చేసుకుంటారో అవి క్యాన్సిలేషన్ అవుతున్నాయి. మెయిల్స్ వస్తున్నాయి కానీ ప్రాపర్‌గా ఇది రీజన్ అనేది చెప్పట్లేరు. ఆటోమేటిక్ రీషెడ్యూల్ కూడా అయిపోతున్నాయి. అవి ఎప్పటికంటే 2026 మార్చ్ నుంచి జూన్ మిడ్ వరకు. మెయిన్ అసలు వాళ్ళకి క్యాన్సిలేషన్ అయితుంది గానీ, పలానా రీజన్ అనేది చెప్పట్లేదు. సో, అవి ఆటోమేటిక్‌గా వాళ్ళు ఏదైతే డేట్‌ని బుక్ చేసుకుంటారో, ఆ డేట్‌ని బట్టి ఆటోమేటిక్‌గా రీషెడ్యూల్ అయిపోతున్నాయి. అవి కూడా జూన్ మిడ్ వరకొస్తున్నాయి. 2026 మార్చ్ నుంచి జూన్ మిడ్ వరకు. ఎవరైతే ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే తప్పించి, ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే తప్పించి కూడా ట్రావెల్ ఈ టైంలో అంత సేఫ్ కాదనిపిచ్చేస్తుంది. ఎందుకంటే, మీరు ఒకవేళ ఎంప్లాయర్ మీకు సపోర్ట్ చేసినా కూడా, ఎంప్లాయర్ నుంచి ఒక స్ట్రాంగ్ లెటర్ అయితే క్యారీ చేయండి. అది కూడా 100% నాట్ సెక్యూర్. ఇ ఇది ట్రావెల్ గురించి చెప్తున్నాను. ఆల్రెడీ ఇండియాలో ఉండే వాళ్ళెవరైనా, ఇండియాకెళ్ళిపోయి ఉండి, మేము ఆల్రెడీ ఇండియాలో ఉన్నామంటే గనక, మీకు వ్యాలిడ్ I-797 ఉంది. పాస్‌పోర్ట్ కరెక్ట్‌గా ఉంటే కూడా మీరు ట్రావెల్ చేయొచ్చు. మీకు ఒకవేళ వ్యాలిడిటీ ఉంటే గనక, వీసా వ్యాలిడిటీ ఉంటే గనక. ఎందుకంటే మీకు కొత్తగా యూఎస్‌లో ఉండడానికి I-94 ఉంటే సరిపోతాయి ట్రావెల్ హిస్టరీ. కొత్తగా మీకు I-94 జనరేట్ అయితది. ఇట్స్ నాట్ ఎన్ ఇష్యూ. బట్ ఆహ్, ఈ టైంలో ట్రావెల్ అంత సెక్యూర్ కాదు. వీలైనంత వరకు అవాయిడ్ చేయండి. దీని గురించి ఒక ఫుల్ వీడియో తీస్తాను. ఫుల్ వీడియోకి